నేడు 3 జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఒకే రోజు కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో కార్యక్రమాల నిర్వహణ. విజయవాడలో పర్యాటక రంగంపై కీలక సమావేశం. గుంటూరులోని ఆర్వీఆర్ఎన్ జేసీ కళాశాలకు చేరుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025ను ప్రారంభించనున్న చంద్రబాబు. కొణిదెల గ్రామానికి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల విరాళం. గ్రామాభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే. పవన్ కు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. మాట నిలబెట్టుకున్న లీడర్ అంటూ అక్షరాలతో చిత్రం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర. 5 అంచెల భద్రత, 10,000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జగన్నాథుని దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తల పరిష్కారానికి భారత్ చొరవ. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో ఎస్సీఓ సమావేశంలో భేటీ. 4 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టడీ టార్చర్ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎదురుదెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన గుంటూరు హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు హాజరు కానున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. విచారణకు హాజరు కావాలంటూ ఆర్కే కొండా విశ్వేశ్వర రెడ్డికి నోటీసులు. ఇప్పటికే 228 మంది వాంగ్మూలాలు నమోదు. భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు. అమెరికా సంకేతాలతో లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు. 83,900 దాటిన సెన్సెక్స్, 25,600 ఎగువన నిఫ్టీ. 2 ఏళ్లకే ప్రపంచ రికార్డు సాధించిన నిజామాబాద్ చిన్నారి బియాన్. 41 సెకండ్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పి అబ్బురపరిచిన బుడతలు. ప్రతిభను గుర్తించి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించిన సంస్థ. గ్రావెల్ కేసులో మాజీ మంత్రి కాకాని 2వ రోజు సిట్ విచారణ. ఏవన్ నిందితుడి ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు 70 లక్షల రూపాయలు బదిలీ. ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు. తనకు తన కుమార్తె లావాదేవీలకు సంబంధం లేదని వెల్లడి. వచ్చే వారం ఇరాన్తో చర్చలు అన్న ట్రంప్. అమెరికా ప్రకటనను తీవ్రంగా ఖండించిన టెహ్రాన్. చర్చలు జరిపే ఉద్దేశమే లేదని స్పష్టీకరణ.